అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నో 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 సువార్త చెబుతామన్నా అన్నా. ప్రైజ్ ద లార్డ్. ఈ దిన వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిష్యులు కలిసి మాట్లాడుకున్నటువంటి మాటలు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకాన్ని విడిచి ఇక సిలువ మీదకెక్కి మరి తండ్రి వద్దకు వెళ్ళటానికి ముందు తన శిష్యులతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటి వచనంలో మనం చూస్తే అక్కడ మీ హృదయములను కలవరపడనీయకుడి అని. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అక్కడ శిష్యులు ఎంతగానో బాధతో ఉన్నారు. యేసయ్య అప్పగింపబడే ఆ రోజు శిష్యులందరూ బాధతో ఉన్నారు. యేసయ్య చెప్తూ ఉంటున్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనది, కాబట్టి మీరెవరు కూడా బాధపడద్దండి, కలవరపడవద్దండి. కాకపోతే నేను మీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నా. ఏమిటి అది అని అడిగితే, మీతో నేను ఉన్నన్ని దినములు నేను ఎన్నో అద్భుత కార్యాలు చేశాను, ఆశ్చర్యక్రియలు చేశాను, అనేక మందిని స్వస్థపరిచాను, చనిపోయిన వారిని సహితము నేను జీవింపజేశాను, కుష్ఠరోగులను బాగు చేశాను, పక్షవాయువు కలిగిన వారిని బాగు చేశాను, అపవిత్రాత్మలు దురాత్మలు పట్టిన వారిని దయ్యములు పట్టిన వారిని నేను స్వస్థపరిచాను. నా ప్రియమైనటువంటి శిష్యులారా, ఇప్పుడు నేను వెళ్ళిపోయే గడియ వచ్చింది కాబట్టి ఈ క్రియలన్నీ కూడా మీరు కూడా చేస్తారు. చేయటమే కాదు, మీరు చూస్తారు వాటిని అన్నింటినీ. అదే సమయంలో మీకు ఇంకా నేను గొప్ప దీవెన అనగా ఆశీర్వాదాన్ని నేను మీకు ఇవ్వబోతూ ఉంటున్నాను. అదేమిటి అంటే, ఇక్కడే యోహాను సువార్త 14:12లో మనం చూస్తే, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప అవకాశం, గొప్ప ధన్యత. యేసుక్రీస్తు ప్రభువు ఎన్నైతే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఈ భూమి మీద ఉండి చేశాడో, అంతకంటే కూడా గొప్పవి మనం చేయటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ శిష్యులను పిలిచి యేసయ్య చెబుతూ ఉంటున్నాడు, శిష్యులారా మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు అద్భుత కార్యాలు చేయండి, అక్కడ దయ్యములను వెళ్ళగొట్టండి, కుష్ఠరోగులను బాగు చేయండి, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, ఇక్కడ అనేక అద్భుత కార్యాలు చేయమని చెబుతూ ఉంటున్నాడు. మరి ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నాడు? మీరు నన్నేమి అడిగినను నా నామమున దాన్ని నేను చేస్తానని ఈ 12వ వచనం ఆధారంగా మనం చూస్తే, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానని 12వ వచనంలో మాట్లాడుతూ, ఇప్పుడు 13లోకి వచ్చినప్పుడు ఆయన అంటున్నారు, మీరు నా నామమున ఏనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను చేతును. దీని అర్థము, ఒకవేళ నాకంటే అద్భుత కార్యాలు మీరు చేయటానికి నేను మీకు అధికారం ఇస్తా ఉన్నా, ఒకవేళ మీరు ఏదైనా చేయలేనప్పటికీ, మీకు శక్తి చాలనప్పటికీ, మీరు నా నామములో ఏది అడిగినా కానీ నేను మీకు అద్భుతాలు చేయటానికి నేను మీకు శక్తిని ఇస్తాను. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ సేవకుల లేదంటే విశ్వాసుల చెప్పలేదు ఆయన. ఎవరైనా కానీ దేవుని నామమును బట్టి అద్భుత కార్యములు చేయవచ్చు అని ఆయన మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరు చేస్తారంట అనంటే, నా యందు విశ్వాసముంచువాడును చేయును,
వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మనతో చెప్తూ ఉంటున్నాడు. కేవలము నీ విశ్వాసం ఉంచి ఆయన యందు ఏ కార్యానైనా చేయవచ్చు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాం, అనేక మంది యేసయ్య నామములో స్వస్థపరచబడుతూ ఉంటున్నారు. యేసయ్య నామములో దురాత్మల నుండి విడుదల పొందుతూ ఉంటున్నారు. యేసయ్య నామములో అనేక అద్భుతాలు చూస్తూ ఉంటున్నారు. కరుడు గట్టినటువంటి మరి దురాత్మల చేత బాధించబడేటువంటి వారు స్వస్థపరచబడుతూ ఉంటున్నారు. వ్యాధులు, రోగములు ఏమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప అవకాశము మనము దేవుని యందు విశ్వాసం ఉంచి, చాలా చోట్ల మనం చూస్తున్నాం క్యాన్సర్ పేషెంట్లు బాగైపోతూ ఉంటున్నారు. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అనేక రోగములు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా స్వస్థపరచబడుతూ ఉంటున్నాయి. ఎవరు చేస్తూ ఉన్నారు ఇవి? ఏదో గొప్ప సేవకులు కాదండి. ఆయన యందు నమ్మకమైన ఖచ్చితమైన విశ్వాసం కలిగిన వారు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి అద్భుతాలు జరుగుతా చూస్తూనే ఉన్నాం. అదే దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప ధన్యత. అందుకే ఒకవేళ నేను చేయలేని క్రియలు ఏవైనా ఉంటే అది మీ చేత నేను చేయిస్తాను. ఎప్పుడంటే మీరు నా నామమందు నా యందు విశ్వాసం ఉంచి మీరు చేయాలి. ఒకవేళ మీకు చేత కానప్పుడు, శక్తి చాలినప్పుడు నా నామంన మీరు నన్ను అడగండి, నేను నాకంటే కూడా, నేను చేసిన వాటికంటే కూడా ఇంకా అద్భుత కార్యాలు చేయటానికి నేను మీకు శక్తిని ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. సహజంగా ఈ మాట విన్నప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, నా నామములో మీరు నన్ను ఏం అడిగినా నేను ఇస్తాను అంటే మనం ఏవేవో ఆశలు పెట్టుకుంటూ ఉన్నాం. ధనము, ఆస్తులు, ఈ లోక సంబంధమైన వాటి మీద మన మనస్సు, మన ధ్యాస వెళ్ళిపోతుంది. యేసయ్యను మనం ఏమడిగినా ఇస్తాడా? ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇస్తాడాయన, ఇచ్చువాడు ఆయన. ఇవ్వకుండా ఎంత మాత్రం ఆయన చేతిని బిగబట్టేవాడు కాదు. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయము మీరు చూస్తే 7వ వచనంలో ఏముందంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం అనేక అవసరాల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసి వాటిని అడుగుతూ ఉన్నాం. మన ప్రార్థనను బట్టి దేవుడు ఆ సమయంలో ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉన్నాడు. కొన్ని ప్రార్థనలు సంవత్సరాల తరబడి చేస్తూ ఉన్నాం, కానీ వాటికి జవాబు పొందుకోలేకపోతూ ఉంటున్నాం. కారణం ఏంటి అని అంటే ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ ఆయనలో మనము లేము, మనలో ఆయన లేడు. అటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, విశ్వాసముతో నన్ను ఏది అడిగినానో నేను ఇస్తాను, నేను చేస్తానని ఆయన వాగ్దానం చేసిన వాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ ప్రార్థనకు జవాబు రాలేదా? విసిగిపోతూ ఉన్నావా? తర్వాత వదిలిపెట్టేస్తూ ఉన్నావా? అందుకే ప్రసంగిలో ఉంటున్నాడు, ప్రతిదానికి సమయం కలదు. నీ ప్రార్థన నెరవేర్చబడటానికి కూడా దేవుని యందు ఒక సమయం కలదని నువ్వు నిరీక్షించాలి, నమ్మకం ఉంచాలి, విశ్వాసంతో ఎదురు చూడాలి. అప్పుడే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది, నువ్వు పొందుకుంటావు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికంగా ఇచ్చే దేవుడు ఆయన వద్ద నుండి నువ్వు నీ ప్రార్థనకు జవాబు నువ్వు పొందుకుంటావు. అదే సమయంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎడల ఆయన కంటే కూడా గొప్ప అద్భుత కార్యములు చేయగలవని యేసయ్య నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అటువంటి మహా గొప్ప కృప, ధన్యత ఉదయకాలంలో నీకు దయచేయునుగాక. ఈ దిన ఆశీర్వాదములతో మీరు నింపబడుదురుగాక. ఆమేన్.